श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai 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 Baba, 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 Sai
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साईनाथाय नमः। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 43వ అధ్యాయం నిన్నటి తరువాయి. సరే, తర్వాత సాయిబాబా దేహానికి యోగ్యంగా ఉత్తర క్రియలు ఎలా చేయాలన్న ఆలోచన బాబా శిష్యులకి గ్రామస్తులందరికీ వచ్చింది. శ్రీమాన్ బాబూసాహెబ్ బుట్టి గొప్ప భావిక భక్తుడు. రాబోయే కాలానికి స్మారక చిహ్నంగా అతను అతి పెద్ద భవనాన్ని శాశ్వతంగా నిర్మించాడు. ఆ శరీరాన్ని ఎక్కడ ఉంచాలి అన్న విషయంలో 36 గంటలు తర్జన భర్జనలు జరిగాక జరగవలసింది జరిగింది. ఒకరు ఇలా అన్నారు: ఈ ప్రేతాన్ని హిందువులు స్పృశించకూడదు, దీన్ని సమారంభపూర్వకంగా ముస్లింల శ్మశానానికి తీసుకెళ్దాం. మరొకరు, ఈ ప్రేతాన్ని బహిరంగ స్థలంలో పెట్టి అక్కడ ఓ అందమైన సమాధిని కట్టాలి, అందులో దీన్ని శాశ్వతంగా పెట్టాలి అన్నారు. కుశాల్ చంద్ మార్వాడి, అమీర్ శక్కర్ల ఆలోచన కూడా అదే, కానీ ఈ శరీరం వాడాలో వరగని అన్నారు బాబా.
రామచంద్ర పాటిల్ గొప్ప నిశ్చయము కార్యదక్షత కలవాడు. అతను కూడా ఒక గ్రామాధికారి. బాబాకి మంచి భక్తుడు. అతను గ్రామస్తులతో మీ ఆలోచన ఏదైనా కానివ్వండి, మాకది అసలు సమ్మతం కాదు. బాబాని వాడాకి బయట వేరే చోట క్షణం కూడా ఉంచకూడదు అన్నాడు. హిందువులు తమ ధర్మాన్ని అనుసరించి ముస్లింలు తమ మతానుసారము ఆలోచించసాగారు. ఏది యోగ్యమో ఏది కాదో అన్నదాని గురించిన చర్చ రాత్రంతా జరుగుతూనే ఉంది. ఇటువైపు లక్ష్మణ్ మామ తన ఇంట్లో గాఢ నిద్రలో ఉన్నప్పుడు తెల్లవారుజామున బాబా అతని చేయి పట్టుకుని ఇలా అన్నారు. లే, వెంటనే పద. ఈరోజు బాబు సాహెబ్ జోగు రావటం లేదు. నేను మరణించాను అనుకుంటున్నాడు. పూజతో పాటు నీవు నా కాకడ హారతి ఇవ్వు. ఇది విని వెంటనే ఎప్పటిలాగే పూజా సామగ్రి తీసుకుని లక్ష్మణ్ మామ సరిగ్గా సమయానికి మసీదుకి వచ్చాడు. పూజ చేయడానికి సిద్ధమయ్యాడు. అతను షిరిడిలో గ్రామస్తులకు జ్యోతిష్యం చెప్తాడు. అతను పంచాంగం చదివి ముహూర్తాలు పెట్టే పండితుడు. మాధవరావుకి అతను స్వయాన మేనమామ. ప్రతిరోజు ప్రాతకాలంలో అతను బాబాకి పూజ చేసేవాడు. మామ గొప్ప కర్మఠుడైన బ్రాహ్మణుడు. తెల్లవారుజామునే స్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించి అతను బాబా దర్శనం చేసుకునేవాడు. ఆయన పాదాలు కడిగి గంధాక్షతలు వేసి పూలు తాంబూలము తులసి అర్పించి ధూపదీప నీరాంజన నైవేద్యాలు సమర్పించి దక్షిణ ఇచ్చేవాడు. ప్రార్థనాపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసి బాబా ఆశీస్సులు తీసుకున్న తర్వాత అందరికీ గంధం బొట్టు పెట్టి ప్రసాదం ఇచ్చి అప్పుడు అతను వెళ్ళిపోయేవాడు. అక్కడి నుంచి తర్వాత అతను గణపతి, శని, శివుడు, అంజనీపుత్రుడైన మారుతులను పూజించేవాడు. ఈ ప్రకారంగా గ్రామంలోని దేవతలను అందరినీ జోషిబువా పూజించేవాడు. కనుక ఆ బాబా ప్రేతాన్ని కూడా అతను ఉప్పొంగే ప్రేమ భావంతో పూజించాడు. మామ అసలే నిష్ఠాగరిష్ఠుడు. అందులోనూ అతనికి సాక్షాత్తు కలొచ్చింది. కనుక చేతిలో కాకడ హారతి తీసుకుని అతను వచ్చాడు. బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన మొహం మీద కప్పిన వస్త్రాన్ని తొలగించి బాబాని ప్రేమపూర్వకంగా దర్శనం చేసుకున్నాడు. ఆయన కాళ్ళు చేతులు కడిగి శుద్ధ ఆచమనం ఇచ్చి యథావిధిగా పూజను పూర్తి చేశాడు. మౌల్వీ మొదలైన ముస్లింలు ఆయన్ని స్పృశించవద్దని చెప్పినా కానీ మామ వారి మాట వినలేదు. బాబాకు గంధం పూశాడు. పూజను పూర్తి చేశాడు. కళేబరం అయినా అది సాయి సమర్థులది, తమ ఆరాధ్య దైవానిది. అది హిందువుదా లేక ముస్లిందా అన్న ఆలోచన మామకి కల్లో కూడా లేదు. ఆ పూజ్య శరీరం జీవించినప్పుడు ఆ పూజ ఎంత సమారంభంతో జరిగేది. అది ఇప్పుడు ప్రేతమైందని పూజా వైభవం కేవలం ఔపచారిక కాలేదు. అందులోనూ ప్రస్తుతపు బాబా స్థితిని చూసి మామ అసలే దుఃఖంతో ఖిన్నుడై ఉన్నాడు. పునర్దర్శనం దుర్లభం అనుకుంటూ చివరి పూజ చేయడానికి అతను వచ్చాడు. కనుల కొలనులు నీటితో నిండిపోయాయి. మామ బాబా స్థితిని చూడలేకపోయాడు. అతని కాళ్ళు చేతులు వణకసాగాయి. మనసు స్తబ్దమైంది. సరే, మూసి ఉన్న ఆయన పిడికిని తెరిచి అందులో తాంబూలము దక్షిణ ఇచ్చి ఆ కళేబరాన్ని మునుపట్లాగానే కప్పేసి మామ వెళ్ళిపోయాడు. తర్వాత మధ్యాహ్న ఆరతిని బాబు సాహెబ్ జోగ్ ఎప్పట్లాగే ఇతరులతో కలిసి చేశాడు. సరే, తరువాతి వృత్తాంతం రాబోయే అధ్యాయంలో చెప్తాను. అలా బాబా దేహానికి ఎంతో ఉత్కృష్ట ప్రదేశంలో హిందూ ధర్మాన్ని అనుసరించి ప్రేత సంస్కార విధి చేయబడింది. బాబాతో అనేక సంవత్సరాలు సహజీవనం చేసిన ఆయనకి ఇష్టమైన ఇటుక పగిలిపోయి ఆయన దేహాంతంలోని అశుభ స్థితిని సూచించింది. సరిగా ఇలాంటి సందర్భమే 32 సంవత్సరాలకు ముందు ఆయన తమ ప్రాణాన్ని బ్రహ్మాండంలోకి తీసుకెళ్ళినప్పుడు వచ్చి ఉంటే ఎలాంటి కఠిన అవస్థ ప్రాప్తించి ఉండేదో. భక్త మహల్సాపతి ఎలా అహోరాత్రులు బాబాను కాపాడాడో, అందరూ ఆశలకు నీళ్లు వదిలేసినప్పుడు బాబా ఎలా లేచారో అదంతా తర్వాతి అధ్యాయంలో చెప్పబడుతుంది. అలా ఆ యోగాచార్యుడు ఆమరణ బ్రహ్మచర్యాన్ని ఆచరించిన వారు, ఆయన జ్ఞానుల్లో శ్రేష్ఠులు. ఆయన ఐశ్వర్యాన్ని ఏం వర్ణించగలం? ఆయన అలాంటి గొప్ప మహాత్ములు. ఆయనకు సద్భావంతో నమస్కరిద్దాం. దీనుడైన హేమాడ్ ఆయన్ని అనన్యంగా శరణన్నాడు. సరులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడు పంత రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని శ్రీ సాయినాథుల నిర్యాణం 2 అనే పేరు గల 43వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
43 అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో బాబా నిర్యాణాన్ని గురించిన వర్ణన చదివితే మానవులు తమ ఉత్తమ గతి ప్రాప్తించటం కోసం మరణ సమయంలో చేయవలసిన దాన్ని బాబా ప్రత్యక్షంగా చూపించారనిపిస్తుంది. 1. మరణ సమయం ఆసన్నమైతే రామాయణ భాగవతాల లాంటి గ్రంథాలు ఎవరి చేతనైనా చదివించుకొని వినాలి. అప్పుడు మానవుల లక్ష్యము సంసారం నుంచి తొలగి భగవంతుడి వైపు మరలుతుంది. పారమార్థం పైన మోక్షం పైన మనసులో ఆలోచన కలుగుతుంది. అంతే మతిహ సాగతిహ. 2. మరణించే రోజు దగ్గర పడితే ప్రేమ బంధాలు అడ్డుగా వస్తాయని, ప్రేమ ఉన్న దగ్గర బంధువులను దూరంగా పంపేయాలి. దగ్గరున్నప్పటికీ వారితో మాట్లాడటం ఆపేయాలి. ఎందుకంటే భావన అనే ఉద్వేగం కలిగితే వాసన పెరిగి జనన మరణ చక్ర పరిభ్రమణ వచ్చి మీద పడినట్లే. 3. మరణానికి ముందు చివరి ద్రవ్యము లేదా ధాన్యాన్ని యోగ్యమైన వ్యక్తికి లేదా సంస్థకి దానం చేయాలి. 4. ఈ ప్రకారంగా అంత్యకాలంలో మనసుని ఈశ్వరుని పైన లేదా గురువు పైన ఏకాగ్రం చేసి ప్రశాంత చిత్తంతో ప్రాణాన్ని వదలాలి. అలాగే నిర్యాణమైన పన్నాటి తెల్లవారుజామున బాబా దాసగణకి పండరీపురంలో లక్ష్మీమామకి షిరిడీలో స్వప్నంలో వెళ్ళి ఏదో సూచించినట్లు పైన వర్ణించబడింది. దానిపై బాబా ఏం సిద్ధం చేశారంటే తాను దేహత్యాగం చేసినా కూడా తాను ఈ జగత్తు నుంచి పోరు. క్రైస్తవంలో యేసుక్రీస్తు శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే రోజు సెలవు చేసిన తర్వాత 3వ రోజు అంటే ఆదివారం ఈస్టర్ సండే ఉత్థానము అయ్యారు అని భావిస్తారు. కానీ బాబా అయితే ఈ జగత్తు నుంచి పోనే లేదు, ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ 74 సంవత్సరాలు గడిచినా అనేక మంది భక్తులకు ఆయన దర్శనమిస్తూనే ఉన్నారు. దీనికి ఒక విశేషమైన ప్రమాణము గుజరాత్కి చెందిన మహాత్ముడు మేటా మహారాజు ఇటీవల అంటే క్రీస్తు శకము 1976 సంవత్సరంలో దేహత్యాగం చేశారు. ఆయన అనుభవాన్ని చెప్తాను. మేటా మహారాజు తమ ఆత్మకథలో వ్రాశారు. క్రీస్తు శకం 1938 సంవత్సరంలో అంటే బాబా నిర్యాణానంతరము 20 సంవత్సరాల తర్వాత కరాచీలో ఆయన మళ్ళీ ప్రకటమై మేటా మహారాజ్కి జీవన్ముక్తులు కావటానికి యోగ ప్రక్రియలను నేర్పించారట. మేటా జీవించి ఉన్నప్పుడు అనేక మంది మహాత్ములు ఆయనకి మార్గదర్శకత్వం వహించారు. కానీ ఆయన అనేదేమిటంటే శ్రీ సాయిబాబానే తమకు సాధనలో అంతిమ స్వరూపాన్ని ఇచ్చారని. సరే, మొత్తానికి బాబా తమ ఈ క్రింద చెప్పబడ్డ మాటలను నిజం చేసి చూపించారు. నా ప్రాణం పోయినా సరే నా మాటలను ప్రమాణంగా భావించండి. నా ఎముకలు సమాధి నుండి మీకు ధైర్యాన్ని ఇస్తాయి. 2. నేనే కాక నా సమాధి మీతో మాట్లాడుతుంది. దాన్ని అనన్యంగా శరణన్న వాళ్ళతోనే అది ఉంటుంది. 3. నేను మీ కళ్ళ ఎదుట లేనన్న చింతను మీరు పెట్టుకోకండి. మీతో అవి మీ హితాన్ని మాట్లాడతాయి. నా ఎముకలు మీతో ముచ్చరించడం మీరు వింటారు. 4. నిత్యము నేను జీవించి ఉంటానన్న సత్యాన్ని మీరు తెలుసుకోండి. నిత్యము దీన్ని అనుభవించండి. శ్రీ సాయి ఏకాదశి సూత్రాలు. ఇంకా చెప్పాలంటే 155వ ఓవిలో కళేబరాన్ని ఎక్కడుంచారన్న విషయంలో 36 గంటల పాటు దర్శనాభర్చనలు చేసిన తర్వాత జరగవలసిందే జరిగింది అన్నారు. కానీ అందులో 36 గంటలన్న మాట సరిగా అనిపించదు. బాబా నిర్యాణం మంగళవారం అక్టోబర్ 15వ తారీఖు మధ్యాహ్నం సుమారు 2:30 జరిగింది. దాని తర్వాత 36 గంటల చర్చ జరిగింది అని అంటే బుధవారం అక్టోబర్ 16వ తారీఖు రాత్రి 2:30 గంటలు అనాలి. 2:30 గంటలు అవ్వాలి. తర్వాత బాబా దేహం వాడాలో సమాధి చేయటం 17వ తారీఖు గురువారం జరిగి ఉండవలసింది. కానీ తెలిసిన భక్తుల విన్నపం మీద బాబా దేహాన్ని షిరిడీలో ఊరేగించి బుధవారం అంటే అక్టోబర్ 16వ తారీఖున సాయంకాలం బూటీవాడాలో సమాధి చేశారని నిశ్చయపూర్వకంగా చెప్పబడింది. అంటే ఈ విచార చర్చ 24 గంటల పాటు జరిగింది. అంటే బుధవారం 16వ తారీఖు మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత జరగలేదు.
కనుక ఇక్కడ 36 గంటలన్న మాటకి అర్థాన్ని మరీ అక్షరాలా తీసుకోకుండా కవి చెప్పినట్లు అతిశయోక్తి అలంకారమని భావించాలి. చర్చ చాలా గంటలు జరిగిందన్న వ్యవహారిక అర్థాన్ని తీసుకోవాలి అని నాకు అనిపిస్తుంది. ఇది వారు కూడా 11 అధ్యాయాల్లో 4 వాయిదాల్లో 40,000 రూపాయలు నాకు ఇస్తావా? 40 లక్షలు అడిగినా ఇస్తాను, వేలేమిటి? 8వ అధ్యాయంలో ఒకే రోజులో 12 సార్లు భిక్ష కోసం గ్రామముకు వెళ్ళేవారు. హేమాడ్ పంతు దీనికి అతిశయోక్తి అలంకారం వాడారు. ఈ విషయం గురించి, అలాగే లక్ష్మణ్ మామకి స్వప్నం వచ్చిన రోజు గురించి, బాబా నిర్యాణం సందర్భంలోని అనేక విషయాల గురించి ఎన్నో సందేహాలు భక్తులకున్నాయి. వాటిని పోగొట్టడానికి వారికి ఆ విషయంలో ఎంతో స్పష్టమైన మరింత సరియైన సమాచారం లభించాలని శ్రీ సాయిలీలా మొదటి సంవత్సరము 11వ మాస పత్రిక 78-81 పేజీల్లో ముద్రించబడిన శ్రీమంత్ బాపూసాహెబ్ బూటి అల్లుడు శ్రీ గణేష్ గోవింద్ నార్కే, ఎంఏ, కలకత్తా, ఎంఎస్సి మాంచెస్టర్, ది ఆనరబుల్ శ్రీ గణేష్ శ్రీకృష్ణ కాబర్డే అడ్వకేటు, అమరావతికి షిరిడి నుంచి 5-11-1918 రోజున వ్రాసిన ఉత్తరం క్రింద ఇవ్వబడింది. శ్రీ దాదాసాహెబ్ గారికి కృపని అభిలాషిస్తూ శిరసా ఉంచి చేసే సాష్టాంగ నమస్కారాలు. విన్నపం గురించిన విశేషాలు. మీరు నాగపూర్ చెందిన చిరంజీవి కేశవరావుకి పంపించిన ఉత్తరాన్ని వాళ్ళిక్కడ పూజ్యులు బాపూసాహెబ్ పంపించారు. దానికి సంబంధించిన సమాచారాన్ని బాపూసాహెబ్ చెప్పిన విధంగా మీకు చెప్తున్నాను. సెప్టెంబర్ చివరిలో పూణేలో నేను చేస్తున్న ఉద్యోగం కాలపరిమితి అయిపోయాక నేను ఇక్కడికి అక్టోబర్ 2వ తారీఖున వచ్చాను. అప్పుడు శ్రీ సమర్థులు అనారోగ్యంతో ఉన్నారు. సుమారు సెప్టెంబర్ 28వ తారీఖున శ్రీవారికి జ్వరం వచ్చింది. ఆ తర్వాత 17వ రోజున ఆయన దేహాన్ని విస్తరించారు. జ్వరం 2-3 రోజులే ఉంది. కానీ ఆయన తర్వాత ప్రవేశం చేసినట్లు శ్రీవారు అన్నం తినటం మానేశారు. దానివల్ల రోజు రోజుకి శరీరంలో శక్తి అనేది అసలు లేకుండా పోయింది. సమర్థులు మాట్లాడిన కొద్ది మాటలు నిర్వాణ సూచకంగా ఉన్నాయి. కానీ అది ఎవరూ గుర్తించలేకపోయారు. ఆయనకు జ్వరం వచ్చినప్పుడు బయట నుంచి వచ్చే భక్తుల్లో కేవలం కాకాసాహెబ్ మాత్రమే ఉన్నాడు. కానీ అతన్ని వెంటనే బాబా స్వయంగా ముంబైకి పంపేశారు. తర్వాత సమర్థుల ఆరోగ్యం గురించిన సమాచారాన్ని విని ఆయన నిర్వాణానికి 3-4 రోజుల ముందు వచ్చేశాడతను. దీనికి 1.5-2 సంవత్సరాల ముందు నుంచి నానాసాహెబ్ నిమోన్కర్ శ్రీ సమర్థుల దగ్గర నుంచి రాత్రింబవళ్ళు ఆయన సేవ చేసేవారు. అది మనందరికీ తెలుసు. వీళ్ళు కాక బూటి, జోగు, భాటే, మాధవరావు మొదలైన భక్తులు షిరిడీలో ఉన్నారు. శ్రీ సమర్థులు రోజులో 2 సార్లు లెండికి గ్రామంలో భిక్షకు వెళ్ళడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. శ్రీ సమర్థులు వ్యాఖ్యలకి నడిచి వెళ్ళేవారు. కానీ 2 వైపులా ఆయన్ని భక్తులు పట్టుకొని ఉండేవాళ్ళు. బాపూసాహెబ్ బూటి, నిమోన్కర్ ఇంచుమించు శ్రీవారిని ఎత్తుకొని తీసుకుని వెళ్ళేవాళ్ళు. తర్వాత నిర్వాణానికి 1-2 రోజుల ముందు ఈ వ్యాఖ్యలు ఉదయం పూట భిక్ష ఆగిపోయాయి. శ్రీ సమర్థులు చింతాకరుణక, చింతించకండి మొదలైన మాటలంటూ అందరికీ ధైర్యం చెప్పేవారు. తమ ప్రయాణ సమయం గురించి ఎవరికీ తెలియనివ్వలేదు. శ్రీ సమర్థులు అఖండంగా సావధానులై ఉన్నారు. చివరి క్షణం వరకు సావధానులై భక్తులకు ధైర్యం చెప్తూనే ఉన్నారు. అక్టోబర్ 15వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం హారతి అయిన తర్వాత బాపూసాహెబ్, కాకాసాహెబ్ వగైరా భక్తులను భోజనానికి ఇళ్ళకి పంపేశారు. వీరందరూ మసీదులో శ్రీ సమర్థులతో కలిసి రోజు భోజనం చేసేవారు. ఆ రోజు ఆ ప్రకారంగా వాళ్ళని ఇళ్ళకి పంపేసి తాము ఇక్కడ ఇహలోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు దగ్గర లక్ష్మీబాయి అంటే పాటేల్ భార్య, భయ్యాజీ బాగోజీ బాలోషింపి, వాళ్ళ లక్ష్మణు, నానాసాహెబ్ నిమోన్కర్, ఇంకా కొందరు భక్తులున్నారు. మాధవరావు దేశపాండే క్రింద మెట్ల మీద కూర్చుని ఉన్నాడు. ఆయన లక్ష్మీబాయి సింధేకి జేబులోంచి కొన్ని రూపాయలు అంటే 9 రూపాయలు తీసిచ్చారు. కొద్దిసేపు అయ్యాక ఇలా అనసాగారు. అరే आता मला इदे भरे वाटता नाही वाज्यात घेऊनी चलानी मुन्यांचे భరే వాటేల్. అరే ఇప్పుడు నాకు ఇక్కడ బాగా లేదు. వాడాలోకి బాపూసాహెబ్ బూటి యొక్క దగ్గివాడాని
శ్రీవారు దగడివాడ లేక వాడ అనేవారు. తీసుకెళ్తే నాకు బాగుంటుంది. ఇది ఆయన చివరి ఆజ్ఞ. తర్వాత అలాగే జరిగింది. భయ్యాజీ దేహం మీద ఆయన ప్రాణం వదిలారు. శ్రీ సమర్థులు ఇప్పట్లాగే కూర్చొని ఉన్నారు. ఎంతో అనారోగ్యంలో కూడా శ్రీ సమర్థులు కూర్చొని ఉండేవారు. చావుల్లో కొద్దిసేపు మాత్రమే నిద్రించేవారు. శ్రీవారి శ్వాస తగ్గిపోసాగింది. బాగోజీ ఇది గమనించి క్రింద కూర్చుని ఉన్న నిమోన్కర్తో ఈ విషయం చెప్పాడు. నానాసాహెబ్ నీటి పాత్ర తీసుకుని సమర్థులకు నీరు తాగించసాగాడు. ఆ నీరు నోట్లోంచి బయటకు వచ్చేసింది. అప్పుడు అతను దేవా అని గట్టిగా అరిచాడు. శ్రీవారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూశారు. మెల్లిగా ఊ అని పలికి తమ ప్రయాణం సాగించారు. 15వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు ఆయన దేహాన్ని వదిలేశారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय। శ్రీవారు వాడాలోకి తీసుకెళ్ళమని చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని అందరూ బాబు సాహెబ్ బూటి వాడాలో శ్రీవారి దేహాన్ని పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగానే దేవాలయ గర్భగుడిలో శ్రీవారిని సమాధి చేయడానికి తవ్వకం పని మొదలయ్యింది. సాయంకాలం రహతా నుండి ఫౌజ్దారు మొదలైన వాళ్ళు వచ్చారు. ఆ నిశ్చయమే స్థిరమయ్యింది. శ్రీ గోపాలకృష్ణుని విగ్రహం స్థాపించాలనుకున్న చోటే శ్రీవారి సమాధి అయ్యింది. ఆ దృఢమైన గర్భగుడిలో తవ్వకం పని రాత్రంతా నడిచింది. మర్నాడు కొద్దిగా అవాంతరం వచ్చింది. ఉదయాన్నే ముంబై నుంచి అమీర్బాయి వచ్చాడు. కోపరగాం నుంచి రెవెన్యూ అధికారి వచ్చాడు. వాగ్వివాదం జరిగింది. కొద్దిమంది భక్తులు శ్రీవారిని బయట పొలంలోనికి తీసుకెళ్లాలని మొండుపట్టుతో కూర్చున్నారు. రెవెన్యూ అధికారి అభిప్రాయ సేకరణ చేశాడు. శ్రీ బాబు సాహెబ్ వాడాలో శ్రీవారిని ఉంచాలన్న విషయంలో పై రెండు విరుద్ధ అభిప్రాయాలున్న వాళ్ళు ఒకే అభిప్రాయానికి వచ్చారు. రెవెన్యూ అధికారి నగర్ కలెక్టర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లమన్నాడు. ఆ విధంగానే కాకాసాహెబ్ దీక్షిత్ నగర్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు శ్రీవారి ప్రేరణతో విరుద్ధ భావాలున్న ఆ భక్తులు అనుకూల అభిప్రాయాన్ని ఇవ్వాలనుకున్నారు. అందరి అభిప్రాయం ప్రకారం బాబు సాహెబ్ వాడాలో సమాధి చేయాలని నిర్ణయం జరిగింది. బుధవారం సాయంత్రం ఏకాదశి రోజున శ్రీవారి దేహాన్ని ఊరేగించి వాడాలోని గర్భగుడిలో పెట్టారు. ఆ ప్రదేశానికి వచ్చిన శోభ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తే తప్ప తెలియదు. దేవాలయంలోని గర్భగుడి పొడుగు వెడల్పు కూడా కావలసినంతే వచ్చింది. వాడాలోని పనిని చేపట్టినప్పుడు శ్రీ సమర్థులు ఇంత శోభను కలిగిస్తారన్న ఊహే లేదు. అసలెలా ఊహిస్తాం? శ్రీవారు ఎప్పుడు అమ్హి వాడ్యత్ జావున్ రాహు అని అంటూ ఉండేవాడు. కానీ శ్రీవారు జీవించినప్పుడు జరగబోయేదాన్ని ఎవరు ఊహించగలరు? వాడాలో సమాధి దగ్గర మనసు ముగ్ధ మనోహర మధుర ఆనందంతో ఉంటుంది. షిరిడీలో మనసుకి ఇదివరకటి ఆ ఆనందమే కలుగుతుంది. శ్రీ బాబు సాహెబ్ అదృష్టం ఎంత గొప్పదో ఎవరు వర్ణించగలరు? ప్రత్యక్షంగా దేవుడే ఇంటికొచ్చి కూర్చున్నాడు. దేవాలయం నిర్మించినందుకు దాన్ని శ్రీవారు సార్థకం చేశారు. ఇక్కడిప్పుడు పూజ అర్చనలు పూర్తిగా హిందూ పద్ధతిలో చక్కగా నడుస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కలగటం లేదు. బ్రాహ్మణుల మాటను దేవుడు సమర్థించాడు. తమ దేహాన్ని వాళ్ళకు ఆధీనం చేశారు. నిర్యానికి 4-5 రోజుల ముందు సోనీ తల్లిని పిలిపించి శ్రీవారు ఇప్పుడు నాకు మసీదంటే విసుగు పుట్టింది. చావడి అంటే ఇప్పుడు నాకు మసీదంటే విసుగు పుట్టింది. చావడంటే విసుగు పుట్టింది. ఇప్పుడు నేను వాడాలోనికి వెళ్ళి కూర్చుంటాను. అక్కడ నన్ను బ్రాహ్మణులు చూసుకుంటారు అన్నారు. జోగు అక్కతో 4-5
సంవత్సరాల ముందే ఆమె చేయి పట్టుకొని ఈ శౌచ విధి జరిపే స్థలం నాదే, ఇక్కడ రాతి మేడ తయారవుతుంది, అక్కడ నేను కూర్చుంటాను అన్నారు. శ్రీ సమర్థుల సంకల్పం ఇంతకు మునుపే నిశ్చయించబడి ఉన్నట్లుంది. కానీ శ్రీవారు దాని గురించి ఎప్పుడూ కూడా బయటకు తెలియనివ్వలేదు. లోపల ప్రేరణ కలిగించేవారు. సరే, చాలా ఆనందం కలిగింది. శ్రీ బాబు సాహెబ్ మీద ఇప్పుడు విశేషమైన బాధ్యత పడింది. దేవాలయం పని పూర్తి చేయవలసి ఉంది. శ్రీవారి పూజ అర్చనలకు శాశ్వత స్వరూపాన్ని ఇవ్వవలసి ఉంది. ఆయన ఇప్పుడు సమాధిని వదిలి వెళ్తారని అనిపించడం లేదు. శ్రీవారు నిర్యాణమయ్యాక ప్రతి చోట అనుభవాలు ఇచ్చారు. తెల్లవారుజామున లక్ష్మణ్ భట్కి స్వప్నంలో వచ్చి, ఆ బాబు సాహెబ్ నిద్రపోతున్నాడు, పద లే, నాకు కాగడ హారతి చెయ్యి అని చెప్పారు. అదేవిధంగా లక్ష్మణ్ భట్టు స్నానం చేసి బుధవారం ఉదయం మసీదుకి పోయి ఆ దేహానికి పూజ చేసి హారతి ఇచ్చాడు. పండరిపురంలో దాస్కన్ కలలోకి వచ్చి ఇలా చెప్పారు, మసీదు కూలిపోయింది, అపరిమితంగా పూలు తెచ్చి నా దేహం మీద కప్పు. అక్టోబర్ 27వ తారీఖున శ్రీవారి 13వ రోజున గొప్ప ఉత్సవం జరిగింది. ఎన్నో ప్రదేశాల నుంచి భక్తులు వచ్చేశారు. భోజనంలోనికి లడ్లు చేశారు. అందుకు విరాళాలు 2400 రూపాయలు పోగయ్యాయి. నానా సాహెబ్ చందోర్కర్ మొదలైన వారంతా అక్కడ పోగయ్యారు. ఇది వరకు శ్రీ రాధాకృష్ణబాయి వెళ్ళిపోయాక భక్తులు చందాలు వేసుకొని ఆ నిధితో సంస్థానం నడిపించేవారు. శ్రీ సమర్థుల పూజకు అవసరమైన ఖర్చంతా దానిలో ఇంచే వాడేవారు. ఆ నిధి ఇప్పటికీ ఇదివరకు లాగానే నడుస్తుంది. ప్రస్తుతం 15 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. శ్రీ బాబు సాహెబ్ బూటీని దీనికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయన చేసే ఏర్పాట్లన్నీ ప్రామాణికంగా డిసెంబర్ 24వ తారీఖు వరకు జరిపించాలి. క్రిస్మస్ 24, 25, 26 తారీఖుల్లో భక్తులందరూ ఇక్కడ షిరిడీకి వస్తారు. అప్పుడు శ్రీవారి సంస్థానం కోసం విరాళాలు ఏర్పరిచి సంస్థకి నిశ్చితమైన స్వరూపాన్ని ఇస్తారు. అప్పుడు మీరు ఇక్కడికి తప్పకుండా రావాలి. ఉత్తరం సవిస్తరంగానే కానీ హడావుడిగా వ్రాశాను. నేను వ్రాసిన దానిలో ఏమైనా తప్పులుంటే క్షమించగలరు. నేను 2-3 రోజులలో నాగపూర్ రావాల్సి ఉంది. అక్కడ మిమ్మల్ని కలిసినప్పుడు ఇంకా విశేషాలు చెప్తాను. ఇంతే సంగతులు, చిత్తగించవలెను. వినమ్రతతో మీ గణపతి నార్కే. తాజా కలం. శ్రీవారి దేహం 24 గంటలు గడిచాక కూడా బిగుసుకుపోలేదు. మర్నాడు నోటి నుంచి కొంచెం రక్తం వచ్చింది. కాళ్ళు చేతులు అటు ఇటు కదల్చడానికి వీలుగా ఉన్నాయి. కఫ్ని చించి తీయవలసిన అవసరం పడలేదు. చివరి కఫ్ని వాడాలో మా ఇంట్లో ఉంది. 44వ అధ్యాయం. శ్రీ సాయినాథుని నిర్యాణం 3. శ్రీ సాయినాథులు ఈ జగత్తుని వదిలిపెట్టిపోవడం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీత శ్రీ రామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. పూర్ణ చైతన్యంతో నిండి ఉన్న శ్రీ సాయినాథ, సమస్త జనుల సుఖానికి మీరు వసతి స్థానం, సమస్త ఐశ్వర్యాలకి మీరు నిధి. మీ కృపతో భక్తుల పేదరికాలన్నిటి హీన దీన స్థితులు నశించిపోతాయి. మీకు నా నమస్కారం. మీ చరణాలకు సహజాది సహజంగా నమస్కరిస్తే మానవుల పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి. అయితే ఇక భక్తి భావనతో మీ భజన పూజనలు చేస్తే దానితో ఎంత పాప ముక్తులు పవిత్రులు అవుతారో. సుధా స్రవంతులను తమ పెదవుల్లో దాచుకున్న ఆయన మందహాస వదనాన్ని అవలోకిస్తే సంసారంలోని సమస్త దుఃఖాలు పారిపోతాయి. ఆకలి దప్పులు అక్కడికక్కడే తీరిపోతాయి. ఆయన దర్శనం అలౌకికంగా ఉంటుంది. అల్లా మాలిక్ అనే చింతన సదా ఆయన మనో ప్రాంగణాల అలంకరిస్తుంది. ఆయనకి ఏ రకమైన కోరిక లేదు, ఎలాంటి అభిమానము లేదు. ఆయన మనసుకి లోభం అంటే తెలియదు, ఎలాంటి వాసన లేదు. వారి గొప్పతనాన్ని నేనెంతని వర్ణించను. అపకారం చేసేవారికి కూడా ఆయన ఉపకారం చేస్తారు. అలా ఆయన మనసు వీణను మీటే శాంతి ప్రసూనాలతో నిండి ఉంటుంది. ఆయన ఎన్నడూ
క్షణం కూడా విశ్రమించరు. ఆయన్ని మన హృదయ ప్రాంగణంలో నిలుపుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శ్రీరాముడి శ్రీకృష్ణుడి కళ్ళు కమలాల్లా అందంగా సోయగాలొలుకుతూ ఉండేవి. మహాత్ములకు ఒక్క కన్నే ఉంటుంది, లేక వాళ్ళు అందులుగా కూడా ఉండొచ్చు. దైవం అందమైన రూపంతో అంగ సౌష్ఠవంతో ఉంటాడు. అయితే మహాత్ముల స్వరూపం సదా ఆనంద దీపికలు వెలిగిస్తూ ఉంటుంది. దైవ దృష్టి మనం పెట్టిన కేకను వినగానే మన వైపు తిరుగుతుంది. అయితే మహాత్ముల దృష్టికి పరిమితి లేదు. దైవం ఇలా అంటాడు, ఏదా మాం ప్రసధ్యంతే ధాంసైదాన భజామృహం. నా పట్ల ఎలాంటి భక్తిని కలిగి ఉంటే వారికి వారి భక్తిని అనుసరించి అలాంటి ప్రతిఫలము ఇస్తాను. అయితే మహాత్ముల అంతఃకరణ వారిని నిందించిన వారిపై కూడా కారుణ్యం కురిపిస్తుంది. శ్రీరామప్రభు, శ్రీకృష్ణ భగవాన్, సాయి మహారాజు వీరు ముగ్గురిలో అసలు భేదం లేదు. పేర్లు చూస్తే మూడు వేరువేరు వస్తువులని, కానీ వాళ్ళు అన్నింటా ఒక్కరుగానే ఉంటారు. ఆ వస్తువుకి మరణం ఉంటుందని అనటం అనవసరం. కాలం మీద సత్తా ఉన్న వారికి మరణం వల్ల ఏదైనా బాధ ఉండగలదా? మనం ప్రారబ్ధం లేక సంచిత కర్మలు అంటే ఏమిటో మనకి తెలియదు. క్రియామానం అంటే కూడా తెలియదు. గురురాజు సాయి మహారాజు దయామృత సాహరులు. అది తెలిసి నేను ఆయన్ని యాచిస్తున్నాను. అనేక రకాల వాసనా తరంగాలు ఎగిసిపడటం వల్ల మనసుకి శాంతి లేకుండా పోయింది. బాబా, మీరు కృప చూపకపోతే తప్ప మనసుకి స్థైర్యం కలుగదు. గడిచిన అధ్యాయం మొదట్లో మీకు మాటిచ్చాను, కానీ దాన్ని నిలుపుకోలేదు. దాన్ని పూర్తిగా నిరూపించలేదు. ఇప్పుడు అది పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు వినండి. గడిచిన అధ్యాయంలో అంత్యకాలం సమీపించిందని తెలుసుకుని బాబా 14 రోజులు ఓ బ్రాహ్మణుని నోటి వెంట శ్రద్ధగా రాత్రింబవళ్ళు రామాయణం విన్నారు. అలా వింటూ వింటూ 2 వారాలయ్యాక దసరా రోజు వచ్చాక బాబా దేహం ధరిత్రిపై ఒరిగిపోయింది. బాబా శ్రవణోత్క్రమణ అయ్యాక లక్ష్మణ్ మామ ఆ కళేబరానికి పూజ చేశాడు. బాపు సాహెబ్ నీరాజన హారతి ఇచ్చాడు. ఆ తరువాత హిందూ ముస్లింలు ఈ కళేబరాన్ని యోగ్యమైన స్థలంలో ఎక్కడ ఉంచాలి అని ఆలోచించటానికి 36 గంటలు పట్టింది. ఇదంతా గత అధ్యాయంలో చెప్పాను. తమ సమాధి స్థలాన్ని బాబా మొదటే ఎలా నిశ్చయించారో, అనుకోకుండా బాబాకు ఇష్టమైన ఇటుక ఎలా పడిపోయిందో, ఒకసారి 3 రోజులు బాబా బ్రహ్మాండం అంటే సహస్రారంలో తమ ప్రాణాన్ని నిలిపి ఉంచారు. ఆయన సమాధిలో ఉన్నారా లేక దేహావసానమైందా అన్న విషయంలో జనులంతా సంశయంలో పడిపోయారు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోవటం చూసి బాబా సమాధి నుంచి తిరిగి లేవటం అసాధ్యమనిపించింది. అలా 3 రోజులు అయ్యాక ఆయన ప్రాణం పోయిందని నిశ్చయం కలిగింది. ఉత్తర విధులు చేయాలన్న విషయం అందరికీ సహజంగా గుర్తొచ్చింది. అలాంటి ఆ సందర్భంలో మనసులో సావధానులై బాబా ఒక్కసారిగా దేహస్పృహలోకి వచ్చారు. భక్తుల చింతన దూరం చేశారు. ఈ విషయాలన్నీ ప్రేమగా వింటే శ్రోతల మనసుల్లో ఆనంద నందివర్ధనాలు ప్రఫుల్లమై కంఠం పూడుకుపోతుంది. ఇది కథ కాదు, ఓ పెద్ద పేటిక. దానిలో అమూల్యమైన సాయి రత్నాలు ఉన్నాయి. ప్రేమపూర్వకంగా తెరిచి చూస్తే ఆ సాయి దర్శన సుఖానుభవం కలుగుతుంది. ఈ అధ్యాయం అంతట్లో సాయినాథులు పూర్తిగా నిండి ఉన్నట్లు కనిపిస్తుంది. అది వింటే మీ మనసులో గూడు కట్టుకున్న కోరికలు అన్నీ రెక్కలు విప్పార్చి ఎగురుతాయి. వాటిని స్మరిస్తే మీరు తనాద అంటే ఎవరికైనా ఏదో ఒక సంరక్షకులు ఉండటం లేదా కృతార్థులవటం అవుతారు.
తమ ఆచరణలో గొప్ప ఔదార్యాన్ని కలిగి ఉండే శ్రీ సాయినాథుల చరిత్రను ప్రేమతోనూ ఏకాగ్రతతోనూ వినటానికి సిద్ధం కండి. అలాంటి పవిత్ర కథను ఎంత విన్నా భక్తుల చిత్తానికి ఎన్నటికీ తృప్తి కలుగదు. అత్యంత శ్రేష్టమైన పూర్ణ పరమానందం కలుగుతుంది. సాంసారిక కష్టాలతో అలసి సొలసిన వాళ్ళకి విశ్రాంతి కలుగుతుంది. చిత్తం ప్రసన్నమై హర్ష స్వానందాలు ఎదుట నిలబడుతాయి. అలాంటి ఈ సాయి కథలు ఎంతో నిర్మలము శుద్ధము అయిన సుఖాలు. ఎంతగా విన్నప్పటికీ అవి నిత్య నూతనంగా ఉంటాయి. ఇదే రమణీయతకి అనగా సుఖమిచ్చే వస్తువు లక్షణం. కనుక ఈ పవిత్రమైన మహాత్ముడి కథను అనన్య చిత్తులై వినండి. సరే, తరువాత ఆ కళేబరానికి సంబంధించిన యోగ్యమైన నిర్ణయం గురించి చర్చ చేసి జనులంతా అలసిపోయారు. అప్పుడు ఎలాంటి అనుభవం వచ్చిందో చూడండి. బూటీవాడాలోని పెద్ద హాలు లోపలి భాగంలో మురళీధర శ్రీకృష్ణుణ్ణి స్థాపించాలని అనుకున్న స్థలమే బాబాని ఉంచడానికి నిర్ణయించబడింది. మొదట్లో ఆ వాడ పునాదులు తవ్వుతున్న సమయంలో బాబా లెండీకి వెళ్ళేటప్పుడు మాధవరావు చేసిన విన్నపానికి బాబా అనుమతి ఇచ్చారు. బాబా చేతికి కొబ్బరికాయ ఇచ్చి మాధవరావు, బాబా, మురళీధరుని స్థాపించవలసిన ప్రదేశం తవ్వబడుతుంది, కృపా దృష్టితో ఇటు చూడండి అని ప్రార్థించాడు. బాబా శుభ సమయం చూసి కొబ్బరికాయ కొట్టండి అన్నారు. మనమంతా ఇక్కడే కాలక్షేపం చేద్దాం. ఇక్కడే మనం లేస్తూ కూర్చుంటూ సుఖ దుఃఖాలను వెళ్ళబోసుకుంటాం. ఇక్కడ పిల్ల పాపలందరికీ మనశ్శాంతి లభిస్తుంది. మొదట్లో బాబా ఈ మాటలు ఊరకే అన్నారు అనిపించింది అందరికీ. కానీ తరువాత అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ మాటల్లోని వాస్తవం అర్థమైంది. బాబా దేహవసానమయ్యాక మురళీధరుని ప్రతిష్టాపన ఆగిపోయింది. అదే సాయి దేహాన్ని సురక్షితంగా పెట్టడానికి ఉత్తమ స్థానంగా అయింది. ఈ శరీరం వాడాలో పడుగాక అని చెప్పిన బాబా చివరి మాటని అనుసరించి చివరికి అందరూ బాబాయే మురళీధరులైనారు అని నిశ్చయించుకున్నారు. శ్రీమాన్ బూటీ మొదలైన సమస్త హిందూ ముస్లింలు ఈ ఆలోచనతో రాజీపడి వాడాను ఆ మంచి పనికి ఉపయోగించారు. అలా అది ఎంత ఖరీదైన వాడా అయి ఉన్నా కూడా బాబా దేహం ఎక్కడో పడి ఉంటే అప్పుడు ఆ వాడా కూడా శూన్యంగా ఎంతో భయానకంగా ఉండేది. ఇప్పుడు అక్కడ భజనలు, పూజలు, హరికథా సంకీర్తనలు, పురాణ పఠనాలు, వచ్చిపోయే అతిథులకు అన్నదానాలు జరుగుతాయి. దానికి కారణం శ్రీ సాయియే. ఈరోజు అక్కడ ఇలా భోజనాలు పెట్టి తృప్తి పడటానికి, లఘురుద్ర మహారుద్రాల ఆవర్తనలు చేయటానికి, దేశ విదేశాల నుండి భక్తులు రావటానికి, వీటన్నింటికీ కారణం శ్రీ సాయియే. సరే, మహాత్ముల మాటల్లోని ప్రతి అక్షరాన్ని చెవుల్లో నింపుకోవాలి. వాళ్ళు ఏదో అన్నారులే అనుకొని వాటిని అవమానించకూడదు, త్యాగం చేయకూడదు. ఆ మాటలు ఎంతో అద్భుతంగానూ సందేహాస్పదంగానూ అనిపించి అర్థం చేసుకోవటం కష్టమైనప్పటికీ సమయం వచ్చినప్పుడు వాటికి అర్థం బోధపడుతుంది. దేహం పడిపోయే నాటికి కొద్ది రోజుల ముందు జరగబోయే సంఘటనకు సంబంధించి షిరిడీలో మసీదులో కొన్ని అపశకునాలు కనిపించాయి. వాటిలో నేను శ్రోతలకు ఒకటి చెప్తాను. ఎందుకంటే అన్నీ చెప్తూ పోతే గ్రంథం విస్తరిస్తుంది. ఎన్నో సంవత్సరాల తరబడి బాబా వద్ద ఓ పాత ఇటుక ఉండేది. దానిపై చేయి వేసి బాబా ఆసనంలో కూర్చునేవారు. ఆ ఇటుకని ఆధారంగా చేసుకుని రాత్రివేళ ఎప్పుడూ ఏకాంతంలో బాబా ఆ మసీదులో ఆసనంలో ప్రశాంత చిత్తంతో కూర్చునేవారు. అలా ఎన్నో సంవత్సరాల పాటు ఏ అవాంతరము లేకుండా ఇది నడిచిపోయింది. కానీ జరగబోయే దాని ముందు నిత్య నియమం నడవదు. అనుకోకుండా అది విరిగిపోయింది. బాబా మసీదులో లేనప్పుడు ఒక పిల్లవాడు మసీదులో చెత్త ఊడుస్తున్నాడు. ఆసనం క్రింద చెత్త ఊడ్చటం అనేది నిమిత్తమైంది. ఆ ఇటుక కొద్దిగా పైకి లేపినప్పుడు దానికి పగిలే సమయం వచ్చింది. ఆ పిల్లవాడి చేతి నుండి జారిపడి అది వెంటనే 2 ముక్కలైంది. ఈ సమాచారం వినగానే బాబా, ఇది ఇటుక కాదు, నా ప్రారబ్ధమే, అది విరిగింది అని చాలా కలత చెందారు. ఆయన కళ్ళ నుంచి
దుఃఖాశ్రువులు స్రవించాయి. ఏ ఇటుకని ఆధారం చేసుకుని బాబా యోహాసనంలో కూర్చునేవారో ఆ ఇటుక పగిలిపోగానే బాబా హృదయం బద్దలైంది. ఆయన కంఠం పూడుకుపోయింది. ఎంతో కాలం నాటి పాతది, తన ఆసనానికి మూల ఆధారమైనటువంటిది అయిన ఆ ఇటుక ఒక్కసారిగా పగిలిపోవడం చూసి బాబాకి మసీదంతా శూన్యమైనట్లు అయింది. అది సాధారణమైన మట్టి ఇటుక, కానీ బాబాకది ఎంతో ప్రీతిపాత్రమైనది. ఆ దుస్థితిని చూసి బాబా మనసులో ఎంతో దుఃఖించారు. ఆ ఇటుకకే జారిగలపడి ఆసనంలో యోహతత్పరులై బాబా గంటల తరబడి అలా కూర్చునే ఉండేవారు కనుక దానిపై ఆయనకి ఎంతో ప్రేమ ఉండేది. దాని సాంగిత్యంతో నేను ఆత్మచింతన చేసేవాణ్ణి. అది నా ప్రాణానికి ప్రాణం. అలాంటి నా ఆత్మీయురాలు పగిలిపోయింది. అది లేకుండా నేను ఇక్కడ ఉండలేను. ఇటుక నా జీవన సహచారి. ఈరోజు అది నన్ను వదిలి వెళ్ళిపోయింది అని దాని సుగుణాలు గుర్తుకు తెచ్చుకుని బాబా దుఃఖించసాగారు. ఇక్కడ పాఠకులకు ఇటుక క్షణంలో నశించిపోయేదే కదా, మరి దానికోసం దుఃఖించటం ఎందుకు? జనులు ఏమనుకుంటారు అని సహజంగా సందేహం కలుగొచ్చు. మొదట్లో ఎవరికైనా అదే సందేహం మనసులో కలుగుతుంది. బాబా చరణార విందాలకు వందనం చేసి ఆ సందేహానికి సమాధానమిచ్చే ప్రయత్నం నేను చేస్తాను. జగత్తు ఎలా ఉద్ధరింపబడుతుంది? దీనులు పామరులు సంసార సాగరం నుంచి ఎలా దాటిపోతారు? దీనికోసమే మహాత్ములు అవతరిస్తారు. వారికి అంతకు మించి మరొక పనే ఉండదు. సామాజిక వ్యవహారంలో నవ్వటం, ఏడవడం, ఆడటం ఇత్యాది పద్ధతులన్నీ కేవలం నటనే అయి ఉంటాయి. అది తెలుసుకోవటమే సంసారంలో వ్యవహరించటంలోని మర్మం. శ్రేష్ఠులైన వారు ఆచరించిన దాన్నే జనులు సాధారణంగా అనుసరిస్తారు. మహాత్ములు పూర్ణ జ్ఞానులైనప్పటికీ ఈ జగత్తులో వారి ఇచ్చలన్నీ నెరవేరినప్పటికీ కూడా లోకులను ఉద్ధరించడం కోసం వారు కర్మలు చేయటానికి సిద్ధంగా ఉంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. సరే, అసలు ఈ దేహావసానానికి 32 సంవత్సరాల క్రితమే, అంటే క్రీస్తు శకం 1886లో బాబా సమాధి అయి ఉండేవారు. కానీ మహల్సాపతి బుద్ధి పని చేసినందువల్ల నిజంగా ఆ దుస్సంఘటన నిశ్చయపూర్వకంగా ఆగిపోయింది. ఆ దుష్టయోగం ఆగి ఉండకపోతే సర్వులకి సాయి యొక్క సుయోగం ఎలా లభించేది? 43 సంవత్సరాల ముందు బాబాతో వియోగం అయ్యే ఆ దుష్టయోగం కలిగేది. మార్గశిర మాసంలో పౌర్ణిమ రోజున ఆయాసం వచ్చి బాబా అస్వస్థులైనారు. దేహం యొక్క స్వాభావిక ప్రారాబ్ధాన్ని సహించడం కోసం ఆయన ప్రాణాన్ని బ్రహ్మాండంలోకి తీసుకెళ్లారు. 3 రోజుల పాటు నేను బ్రహ్మాండంలో ప్రాణాన్ని నిలుపుతాను, నన్ను లేపకండి అని బాబా చెప్పారు. అలా అంటూ ఆ సభా మండపంలోని ఒక మూలన తమ వేలితో చూపారు. అక్కడ సమాధి తవ్వి నన్నక్కడ ఉంచండి అన్నారు. తరువాత మళ్ళీ మహల్సాపతి వైపు తిరిగి అతనితో ఆయన స్పష్టంగా 3 రోజుల వరకు మరచిపోయి నన్ను నిర్లక్ష్యం చేయకు, నన్నుంచవలసిన స్థలానికి చిహ్నంగా 2 జెండాలు పాతు అంటూ ఆయన బ్రహ్మాండంలో ప్రాణాలను నిలిపారు. ఒక్కసారిగా కళ్ళు తిరిగిపడినట్లు శరీరం నిశ్చలమైంది. మహల్సాపతి ఆయన మెడను తన తొడపై పెట్టుకున్నాడు. ఇతరులు మాత్రం ఆయన తిరిగి స్పృహలోకొస్తారన్న ఆశను వదులుకున్నారు. రాత్రైంది. 10 గంటలు కొట్టింది. అప్పుడే ఇది జరిగింది. భక్తులు నోటమాట రాక మౌనంగా ఉండిపోయారు. మనసులో ఇలా అనుకున్నారు, ఎంత హఠాత్తుగా జరిగిందిది. ఆయన శ్వాస ఆడటం లేదు, నాడి ఆగిపోయింది, శరీరం నుంచి ప్రాణం పోయినట్లుంది. జనులకి భయంకరమైన అవస్థ వచ్చింది. కానీ సాయిబాబా అపరిమిత సుఖంతో ఉన్నారు. అప్పుడు మహల్సాపతి జాగ్రత్తగా సాయిబాబాని కాపాడుతూ ఆ ప్రదేశంలోనే మేలుకొని ఉన్నాడు. సాయిబాబా నోటి నుంచి
సమాధి తవ్వమన్న ఆజ్ఞ అయింది. కానీ అలా చేయటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. బాబా సమాధి చెందటం చూసి గ్రామమంతా అక్కడ పోగైంది. జనులు దిగ్భ్రాంతితో చూడసాగారు. కానీ భగత్ తన ఒడి నుంచి ఆయన్ని జరపలేదు. తమ ప్రాణం పోతోందని తెలిస్తే భక్తులు ఒక్కసారిగా నిర్ఘాంతపోతారని 3 రోజులు నన్నుంచండి అని చెప్పి సాయిబాబా భక్తులను మోసగించారు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోయాయి. ఇంద్రియాలు పనిచేయటం మానేశాయి. కదలికలన్న మాటే లేదు. తేజస్సు కూడా మందగించింది. పరిసరాల స్పృహే లేకుండా పోయింది. మాట ఆగిపోయింది. ఇక తిరిగి స్పృహలోకి ఆయన ఎలా వస్తారా అని అందరికీ ఎంతో చింత కలిగింది. 2 రోజులు దొర్లిపోయాయి. శరీరం స్పృహలోకి రాలేదు. మౌల్వీలు, ముల్లాలు, ఫకీర్లు మొదలైన వాళ్ళొచ్చారు. అందరూ తర్వాతేం చేయాలి అన్న ఆలోచన మొదలుపెట్టారు. అప్పా కులకర్ణి, కాశీరాం షింపి కూడా వచ్చారు. బాబా తమ సుఖస్థానాన్ని చేరుకొన్నారు. ఇప్పుడు ఆయన దేహానికి విశ్రాంతి ఇవ్వాలి అని వారికి దృఢంగా అనిపించింది. కొందరు, కొద్దిసేపు ఆగుదాం, ఇంత హడావుడి మంచిది కాదు. బాబా అందరిలా కాదు, ఆయన మాటలు నిజమవుతాయి అన్నారు. వెంటనే మరికొందరు, శరీరం చల్లబడిపోయాక అందులో చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఏమిటి ఆ మూర్ఖమైన పోట్లాట? ఆయన చూపించిన స్థలంలో సమాధి కోసం తవ్వి భక్తులందర్నీ పిలిచి సరైన సమయంలో దాన్ని పాతి పెడదాం పదండి, అంతా సిద్ధం చేయండి అని ప్రత్యుత్తరమిచ్చారు. అలా వాద ప్రతివాదాలు జరుగుతూ 3 రోజుల గడువు పూర్తయింది. తర్వాత తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో చైతన్యం వచ్చినట్లు కనిపించింది. మెల్లమెల్లగా స్పృహలోకి వచ్చారాయన. ఒళ్ళు విరుచుకుంటూ లేచారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రారంభమైనాయి. కడుపుకి కూడా కదలికలు వచ్చాయి. ముఖం ప్రసన్నంగా కనిపించింది. కనురెప్పలు మెల్లగా తెరుచుకొన్నాయి. స్పృహలేని స్థితి పోయి జాగ్రత్తావస్థ లక్షణం ప్రారంభమైంది. దేహ భావాన్ని విస్మరించి దాన్ని తిరిగి గుర్తు తెచ్చుకోవటం లేక లోపించిన నిధిని వెతికి భాండాగారాన్ని తెరవటం లాంటి స్థితి కలిగింది. సాయిబాబా స్పృహలోకి రావడం చూసి జనులందరి ముఖాల్లో ఆనందాల హరివిల్లు వెల్లివిరిసింది. దేవుడి దయ వల్ల విఘ్నాలు పోయాయి. జరిగిన సంఘటనకి భక్తులు ఆశ్చర్యపడ్డారు. భగత్ సాయి ముఖంలోకి ప్రేమతో చూశాడు. సాయి కూడా మెల్లగా తల కదిలించారు. ఆ ప్రకారంగా భయంకర సందర్భం ఆగిపోయింది. మౌల్వీ, ఫకీర్లు తమ తలలు వంచుకున్నారు. మౌల్వీలు మొదలైన వారి దురాగ్రహాన్ని చూసి భగత్ సాయి ఆజ్ఞను పాటించడంలో ఏమాత్రమైనా అశ్రద్ధ చేసి ఉంటే, ఏమాత్రమైనా నిశ్చయాన్ని సడలించి ఉంటే ఎంతో సంకటం వచ్చి పడేది. బాబా 43 సంవత్సరాల ముందే సమాధి అయిపోయిండేవారు. అప్పుడు సుందరమైన సుఖకరమైన ఆ దర్శనం ఎలా అయ్యేది? జనులకు ఉపకారం చేయటానికి సమాధి విసర్జించి సాయిబాబా మళ్ళీ లేవటంతో భక్తులకు తృప్తి కలిగింది. భక్తుల కార్యాన్ని నెరవేర్చటంలో అలసిపోయి పరమానందంలో లీనమయ్యేవారిని అసలు మేల్కొల్పటమేమిటి? నిజంగా ఆయన లీలలను తెలుసుకోవటం చాలా కష్టం. బాబా స్పృహలోకి రావడం చూసి భక్తులు ఆనందించారు. వారు ఆయన దర్శనం చేసుకోవటానికి పరిగెత్తారు. ఆ ప్రకారంగా బాబా సమాధి నుంచి మళ్ళీ లేవటం సర్వులకి గొప్ప సుఖానికి కారణమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. గడిచిన కథతో కలపాలని ఆ చివరి దేహావసాన సంపూర్ణ వర్ణన ఇప్పటిదాకా నాకు గుర్తున్నంత వరకు చెప్పాను. ఇప్పుడు శ్రోతలందరూ ఒక్క క్షణం మనసులో ఆలోచించుకోవాలి. మొదట్లో సమాధి నుంచి బాబా లేచారని సంతోషం, చివరిలో దేహావసాన సమయం అయిందని దుఃఖం ఎందుకు కలగాలి? రెండూ అసమంజసమే కదా. దేహంలోని ఇంద్రియాలకు ఆధారభూతమైన 5.5 అడుగుల శరీరము బరువు మోసిన వాహనమా ఈ సాయి, శ్రీ సాయి? ఆ పొరపాటు ఆలోచనకు వదిలేయండి. ఆ దేహాన్ని సాయి అని అందామంటే
ఆ దేహాన్ని విస్మరించిన అంటే విదేహుడు. ఆయనకు పేరే లేదు. ఆ వస్తువుకి రూపము లేదు. శ్రీ సాయి రూపానికి అతీతులు. దేహం నాశవంతమైనది. వస్తువు స్వతంత్రము, నాశరహితము అయినది. దేహం పంచభూతాలతో తయారైంది. సద్వస్తువుకి ఉత్పత్తి నాశనము లేవు. జడ ఇంద్రియాలకు నడిపించే ఆ దేహంలోని శుద్ధ సత్వయుక్త బ్రహ్మరూప చైతన్యమైన ఆ వస్తువు పేరు శ్రీసాయి. అది ఇంద్రియాలకు అతీతము. ఇంద్రియాలు జడమైనవి, వాటికది తెలియదు. అదే ఇంద్రియాలను తమ పనిచేయటలో ప్రవృత్తం చేస్తుంది, ప్రాణాన్ని నడిపిస్తుంది. ఆ శక్తి పేరే సాయి. అది లేని చోటంటూ లేదు. అది లేకపోతే 10 దిక్కులు పాడుపడతాయి. ఆ వస్తువు చరచరాల్లో నిండిపోయింది. ఆ స్థితే ఈ సాయి అవతారము. మొదట అవ్యక్తంగా ఉండేది. తరువాత నామరూపాలతో అది వ్యక్తమైంది. పని అయిపోయాక అది అవ్యక్తములో సమరసమైంది. అవతార పురుషులు దేహాన్ని వదిలేసి తమ పరమాపదానికి వెళ్ళినట్లే ఉంది. సాయి చేసిన ఈ కరిణి కూడా గుప్తంగా అవ్వాలని మనసు వికసించగానే శ్రీ నరసింహ సరస్వతి గాణగాపురం నుంచి పర్వతయాత్రకు పోతానని ఒక్కసారిగా బయలుదేరినట్లు భక్తులు అడ్డు పెట్టినప్పుడు, నేనిలా వెళ్ళడం లోకంలో ఆదర్శం నెలకొల్పడం కోసమే, నేను గాణగాపూర్ను వదలను అని వారిని తృప్తిపరిచారు. కృష్ణానది తీరంలో ఉదయస్నానం చేయాలి. బిందు క్షేత్రంలో అనుష్ఠానం చేసుకొని పాదుకల పూజ చేయాలి. అక్కడే నేను నిరంతరం ఉంటాను. శ్రీ గురుచరిత్ర 51వ అధ్యాయం చూడండి. శ్రీ సాయిబాబా స్థితి కూడా అలాగే ఉంది. ఆయన విధం కూడా లోకారీతిని అనుసరించుకోవటం కోసమే. అలా చూస్తే ఆ జంగమ వస్తువులన్నిటిలోనూ సర్వుల హృదయాల్లోనూ శ్రీ సాయి నివసిస్తారు. వారి భక్తి భావాలన్నిటినీ వారికి నిత్యం అనుభవం కలుగుతుంది. ఎవరు ఇందులో సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శ్రీ సాయి మరణానికి అతీతులు. శ్రీ సాయి సమర్థులు దీనులపై దయామృతాన్ని వర్షించేవారు. శరణుజొచ్చిన అమాయక భక్తియుక్త అంతఃకరణ ఉన్న భక్తులను పాలించేవారు. అత్యంత శ్రేష్టమైన ప్రేమకై ఆయన అలమటిస్తారు. అందరిపై ఎంతో మమకారం చూపిస్తారు. ఈ లౌకికంలో ఆయన ఒకవేళ కళ్ళకు కనిపించకపోయినా ఆయన అన్ని చోట్ల ఉన్నారు. స్వయంగా సూక్ష్మత్వంతో దాక్కుని ఉన్నప్పటికీ ఆయన మనకు పిచ్చి పట్టిస్తారు. ఆయన మరణం ఓ బూటకం. మనలను మోసం చేయటానికే వేషం ధరించారు. ఏ రకమైన అల్పత్వము లేని అనేక రకాల చమత్కార లీలలను చేసి చూపే పరమేశ్వరులో ఆయన వినాశనం పొంది ఆయన అవినాశి అయ్యారు. ఆయన వద్ద ఉన్న ప్రేమను ఆశ్రయించి ఆయన చిరునామాలు తెలుసుకొని మీ పనులు నెరవేర్చుకోండి. ఆయన మనస్ఫూర్తిగా పూజిస్తే, భక్తిభావంతో ఆయన్ని స్మరిస్తే భక్తులందరికీ అనుభవం కలుగుతుంది. ఆయన సర్వవ్యాపకత కనిపిస్తుంది. చైతన్య స్వరూపం ఉన్నవారికి ఉత్పత్తి స్థితి లయాల గురించిన భయం ఉండదు. వారు సదా సర్వదా చైతన్యంలో పరిపూర్ణులుగా ఉంటారు. వారి వల్ల వికారాలకు ఆశ్రయం ఉండదు. బంగారు నగలు చేయించుక ముందు బంగారమై ఉంటుంది. నానా రకాల నగలు చేయించిన తరువాత కూడా దానికి సువర్ణత్వం అంటిపెట్టుకుని ఉంటుంది. రకరకాల నగలు సర్వము నశించిపోయేవే, కాలాంతరంలో మార్పు చెందేదే. వాటిని కరిగించినప్పుడు మిగిలేవి నామాన్ని, ఆకారాన్ని పోగొట్టుకొని రూపాంతరానికి మొదట ఉన్న అసలు బంగారం. నిరంతరం ఉండే ఈ బంగారంలో అంటే చైతన్య స్వరూపు సాయిలో ఈ హేమాడ్ పంతు సమూలంగా పూర్తిగా కరిగిపోగాక ఇలాంటి గుణాలతో ఉన్న సాయి చరణాల్లో విశ్వానికి ప్రళయం వచ్చే వరకు నివసించుగాక. సద్గురు శ్రీ సాయినాథుని బాబూజీ కీ జై. బాబాకి 13వ రోజు అయిపోయింది. భక్తుడు బాలాసాహెబ్ బాటే గ్రామంలోని బ్రాహ్మణులను కలుపుకొని ఉత్తర వీధిని ప్రారంభించాడు. ధరించిన వస్త్రాలతో స్నానం చేసి బాలాసాహెబ్ చే తిలాంజలి, తిలతర్పణం, పిండ ప్రదానం అంటే మరణానంతరం 10 రోజుల వరకు
ప్రతిరోజు తైల మిశ్రిత నీటితో మృతులను ఉద్దేశించి చేసే తర్పణం అంటే అది ఇచ్చే విధి. సపిండీకరణ ఉత్తర క్రియలు శాస్త్రాన్ని అనుసరించి ఆయా సమయాల్లో ప్రతి నెల ధర్మశాస్త్ర ప్రకారం నడిచాయి. భక్త శ్రేష్ఠుడు ఉపాసని బాపూసాహెబ్ జోగ్తో కలిసి పవిత్రమైన గంగా తీరానికి వెళ్ళి హోమ హవనం పూర్తి చేశాడు. బ్రాహ్మణ భోజనము, పేదలకు అన్నదానము, యథావిధిగా దక్షిణలు ఇచ్చి శాస్త్ర ప్రమాణంగా విధులన్నీ పూర్తి చేసి వారు తిరిగి వచ్చేశారు. ఇప్పుడు ఒకవేళ బాబా లేకపోయినా, ఆయనతో మాట్లాడకపోయినా మసీదును చూడగానే ఆ వెనుకటి సుఖ సంవాదం గుర్తొస్తుంది. బాబా నిత్యము కూర్చునే పద్ధతికి చెందిన దర్శన సుఖాన్ని అనుభవించటానికి కాగితం మీద గీసిన అత్యుత్తమ తైలవర్ణ చిత్రాన్ని మసీదులో స్థాపించారు. సాయిబాబా దేహం దృష్టికి కనిపించకపోయినా ఈ చిత్రం చూస్తే ఆయన మళ్ళీ కళ్ళెదుట కనిపిస్తారు. భావార్థులైన భక్తులకు కూడా సాయిబాబా తిరిగి వెనక్కి తమ రూపంలో వచ్చిన అనుభూతి కలిగిస్తారు. అతని పేరు శ్యామరావు, ఇంటి పేరు జైకర్. అతనే ఈ అందమైన చిత్రం గీశాడు. అలా మనోహరంగా యథాతథంగా ఆయనలా ఉండే ఈ చిత్రం బాబాని ఎప్పుడూ గుర్తుకు తెస్తుంది. శ్యామరావు ప్రసిద్ధ చిత్రకారుడు. అలాగే అతను బాబా భక్తుడు. బాబా ఆజ్ఞను అనుసరించి అతను విచారపూర్వకంగా వ్యవహరిస్తుండేవాడు. అతని హస్తాలతో అలాంటివే మరిన్ని అందమైన చిత్రాలను గీయించుకొని ధ్యానధారణ చేయటానికి భక్తులు తమ ఇళ్లల్లో వాటిని స్థాపించుకున్నారు. మహాత్ములు ఎన్నటికీ మరణించరు. దానికి వివరణ గడిచిన ఎన్నో అధ్యాయాల్లో వచ్చింది. అది శ్రోతలకు గుర్తుండే ఉంటుంది. దాన్ని మరింత స్పష్టం చేయవలసిన అవసరం లేదు. బాబా ఈరోజు దేహదారులు కారు. అయినా ఆయన్ని స్మరించే వారికి ఆయన జీవించి ఉన్నప్పటిలాగే సకల సుఖాలను కలిగిస్తారు. ఆయన జీవించి ఉన్నప్పుడు ఎవరికో ఏదో చెప్పారు. అది అనుభవంలోకి రావటం లేదు. ఆయనకి దేహావసానం అయింది కనుక అది ఇప్పుడు జరగటం లేదని అనుకోకూడదు. బాబా మాటలంటే బ్రహ్మదేవుడు మానవుల నుదుటిపై వ్రాసిన ఎన్నటికీ అబద్ధం కాని భవిష్యత్తే. విశ్వాసం పెట్టి ఆ అనుభవాన్ని పొందండి. ఒకవేళ వెంటనే అనుభవం కలక్కపోయినా కొద్ది రోజులయ్యాక అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. జోగ్ గురించి చెప్తుంటే కథలో ఓ పిట్ట కథ గుర్తొచ్చింది. దాని అపూర్వతను వింటే సాయి ప్రేమతత్వం తెలుస్తుంది. ఈ సంభాషణ చిన్నదిగా ఉన్న గురుభక్తికి సంబంధించి ఎంతో బోధాపూర్వకమైనది. వైరాగ్యం ఉన్నవాళ్ళు అదృష్టవంతులు, సంసారంలో పట్టుబడిన వాళ్ళు దురదృష్టవంతులు. ఓసారి జోగ్ బాబాని, నాకిప్పటికీ ఈ స్థితి ఎందుకు, నా విధి ఎందుకింత విచిత్రంగా ఉంది, నా పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుంది దేవా, నాకు మీ అనన్య సేవ ఎన్నో సంవత్సరాలుగా లభించినప్పటికీ ఈ చెంచల మనసుకి శాంతి ఎందుకు కలగటం లేదు, నేనింత దురదృష్టవంతుడిని ఎందుకయ్యాను, మహాత్ముల సాంగత్యం వల్ల ప్రయోజనం ఇదేనా, మహాత్ముల సాంగత్యంతో కలిగే పరిణామం నా దేహానికి అనుభవంలోకి ఎప్పుడొస్తుంది. తన భక్తుడు ఈ విన్నపాన్ని విన్న సాయి సమర్థులు గొప్ప ప్రేమతో జోగ్కి ఏమని సమాధానమిచ్చారో ప్రశాంతంగా వినండి. దుష్కర్మలు దగ్ధమై పాపపుణ్యాలు బూడిదై నీ చెంకలో జోలిని చూసినప్పుడు నేను నిన్ను అదృష్టవంతుడు అనుకుంటాను. బ్రహ్మ నుంచి మనసు వేరుగా చూపించే విషయాలన్నింటినీ నీవు త్యాగం చేస్తే భగవంతుని భక్తి పట్ల నీకు అనురక్తి కలుగుతుంది. ఆశాపాశాలన్నింటినీ పూర్తిగా తెంచేసుకుంటే అప్పుడే నేను నిన్ను అదృష్టవంతుణ్ణి అనుకుంటాను. విషయాలపై ప్రీతిని వదిలేసి నేను నువ్వు అనే భావాన్ని అయోగ్యమని తెలుసుకొని బ్రహ్మ ఉపస్థల మీద ఆధిపత్యం సంపాదించి నిన్ను నీవు యోగ్యుడిగా చేసుకుంటే అప్పుడే నేను నిన్ను అదృష్టవంతుడని అంటాను. ఇదయ్యాక కొద్ది కాలానికి బాబా మాటలు నిజమయ్యాయి. సద్గురు కృపతో జోగ్కి బాబా అన్నట్లు వైరాగ్యం కలిగింది. పుత్ర సంతతి అనే పాశాలు ఎలాగూ లేవు. భార్యకి సద్గతి కలిగింది. దేహత్యాగానికి ముందే ఐహికాలన్నీ వదిలిపోయాయి. వైరాగ్యం సహజంగా ప్రాప్తించింది. సరే, ఈ జోగ్ కూడా పుణ్యాత్ముడు. సాయి మాటలు నిజమయ్యాయి. చివరికి సన్యాస సంపన్నుడై బ్రహ్మలో విలీనమైనాడు. సాయి చెప్పిన స్థితి అతనికి చివరికి కలిగింది. సాయి మాటలు సార్థకమైనాయి. జోగ్ నిజంగా అదృష్టవంతుడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरण
बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू
अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा,
Sai Baba,